Happy morning. Happy morning, all of you. Hi, Revati. Hi, Lakshmi. Good morning. Good morning. లాస్ట్ 2 days ముందు డిసైడ్ చేసుకున్నాం. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ చందేరి శారీ, నాట్ సీ దిస్ is completely my live show to get connected to you all. అంటే నేను హైదరాబాద్ దాకా వచ్చిన విషయమైనా ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద సేల్స్, నాట్ it's not just about to sell something. Yes, exhibiting our మన వాళ్ళందరికీ దగ్గరగా ఒక మాట మాట్లాడాలనుకున్న, చూడటానికి వచ్చేవాళ్ళు, కలవటానికి వచ్చేవాళ్ళు, అలా దగ్గరగా ఉండటానికి మాత్రమే వస్తాం. కానీ అంతకన్నా ఎక్కువ ఇఫ్ యూ కౌంట్ ఆన్ ఇట్, ద సేల్ హ్యాపెన్స్ హియర్. మేము సేల్ కోసం ఎక్కడికి రావాల్సిన పని లేదు. వీ డోంట్ హ్యావ్ టు ఇన్వెస్ట్, వీ డోంట్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద క్రూ. ఇవన్నీ ఉండవు. చక్కగా నేను ఇక్కడ నుంచొని మా దీనిలో ఐ ఫీల్ ఐఎమ్ బ్యాక్ హోమ్ అనే అనిపిస్తున్నా. కానీ హైదరాబాద్ ఆల్వేస్ వెల్కమ్డ్ మీ విత్ ఎ వార్మ్ అప్రిసియేషన్. ఎంత బాగుంటుందో, సెకండ్ హోమ్ అనే ఫీల్తోనే నేను కొంచెం కష్టమైంది ఈసారి వచ్చాము. లాస్ట్ టైము
ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి లాస్ట్ టైము చీరలన్నీ బాగా నలిగిపోయినాయండి. ఐ వాజ్ టెలింగ్ మై బేబీస్ అండ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అలా ఒక్కొక్కటి నలిపేసి వేసుకొని చూసి ప్లీట్స్ పెట్టేసుకొని అలా చేయకండి. వేరే వాళ్ళ తీసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా నేను ఫ్రెష్గా ఇవ్వలేను, దయచేసి అలా చేయొద్దండి అని. సో దిస్ టైమ్ వాట్ వీ హ్యావ్ డన్, వీ హ్యావ్ అరేంజ్డ్ హ్యాంగర్ ర్యాక్స్ అనమాట. సో క్విక్గా మీరు ఇలా తీసుకొని చూసుకొని దానిలోనే బార్డర్, పళ్ళు, బ్లౌజు అంతా తెలుస్తుంది. ఇఫ్ యూఆర్ సో ఇంట్రెస్టెడ్ దెన్ యూ కెన్ పుట్ ఆన్ యువర్ సెల్ఫ్ అని చెప్పి మీరు అన్నీ అరేంజ్ చేశారు. యాక్చువల్లీ ఐ థింక్ వీ వర్ మచ్ బెటర్ దాన్ బిఫోర్ టు అరేంజ్ ఎవ్రీథింగ్. కానీ లాస్ట్ లైవ్ ఎంత ఎగ్జైటింగ్గా స్టార్ట్ చేశానో అంటే నా షో నాకు ఇష్టమైన పాటతోటి, మీకు అందరికీ తెలిసిందే ఆ సాంగ్ తోటి స్టార్ట్ అయింది. ఐ మీన్ దట్ ఎకోస్. అయితే ఐ థింక్ సమంత సాంగ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. నాకు ఎప్పుడు ప్లే అవుతూ ఉండే సాంగే. ఇట్ వాజ్ వెరీ ట్రూ దట్ ఐ హ్యాడ్ టు గో త్రూ ఆల్ దట్. అంటే రెగ్యులర్ లైఫ్లో నేను అన్నీ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటాయి ఇక్కడ. బికాజ్ ఇట్స్ ఎ సోలోప్రెన్యూర్షిప్. హైయరార్కీ అది ఇది కాకుండా నేను అనేదాన్ని దానిలోకి వెళ్తేనే అది బయటకు వస్తుంది అనమాట. అంటే సో అందుకని మేము చిన్న క్వాంటిటీసే తీసుకొని చేస్తూ ఉంటాం. అదొక పార్ట్. అయితే అక్కడ జీవితం గురించి ఎంతో అద్భుతంగా చెప్పిన పాట అది. ఎన్ని వచ్చినా కానీ నీ పరుగు ఆపొద్దు అని చెప్తూ, అంటే మనకి తీపి కావాలంటే చేతు మింగాలని కూడా చెప్పే సాంగ్. సో ఇది నైస్, ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్, ఐ డోంట్ సే నో. బట్ ఏంటంటే నాకు మనుషుల మీద చాలా ఇష్టం, నమ్మకం, ప్రేమ, అభిమానం. ఎందుకంటే ఏమో వచ్చిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, బేసిక్గా అలాగే అంటారు. ప్రకాశం జిల్లా వాళ్ళంటే మనుషులు పిచ్చి, ప్రేమలు పిచ్చి, వాళ్ళకి పెద్ద ఏం తెలియదు. అన్నం, పచ్చడి, ఆకలేస్తే అన్నం పెట్టడం, ఇవే తెలుసు. నాకు తెలిసినంత వరకు అంతే తెలుసు. ఎందుకంటే నాకు తెలిసిన అందరూ ఎక్కువగా అలాగే ఉంటారు. సో ఇంతే తెలుసు. మా అమ్మ కూడా అలాగే, సో నేను కూడా అలాగే. ఎలా జరిగింది అంటే మరి జాగ్రత్తగా ఎంత ఉంటాం. ఒక దొంగతనం జరిగింది. ఐ థింక్ ఆల్ ద మీకు నేనంటే పబ్లిసైజ్డ్ అంటే దానికి ఎటు వెళ్తుందో తెలియకుండా ఐ కాంట్ టెల్ యూ ఎవ్రీథింగ్. బికాస్ మన జర్నీలో అది ఎటువైపు నుంచి మన జర్నీలో ఏమవుతుందంటే త్వరగా ఒపీనియన్స్కి వచ్చేస్తాం. వీళ్ళు ఇలా కదా, వీళ్ళని అడిగితే మనకి ఒక హెల్ప్ దొరుకుతుంది, వీళ్ళని అడిగితే వీళ్ళు కరెక్ట్గా హ్యాండిల్ చేస్తారు, వీళ్ళ మీద ఉండే భరోసా, ఇలా అని చెప్పి మనం అన్నీ అనుకుంటాం. ఒపీనియన్ ఉంటుంది కరెక్ట్ కదా, ఒక ఎస్టిమేట్ ఉంటుంది. అంటే అలా కాకపోతే నా జర్నీలో నాతో ఉండరు అని చెప్పి నేను అనుకుంటా. సో కొన్నిసార్లు అసలు మన చేతిలో ఉండదు. ఇది మంచి చెడు వీటన్నిటికీ సంబంధం లేకుండా ఎటు నుంచి ఎటో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంది ఈ జరిగిన దొంగతనం గురించి. మన చేతుల్లో తక్కువ చెప్పాలంటే ఐ థింక్ ఇట్ ఈస్ భగవంతుడి చేతిలో ఎక్కువ. అంతే. అంటే మనుషులు నాడిచ్చేది కూడా భగవంతుడే అనుకుంటాను. కానీ ఆయనే సాల్వ్ చేయాలి ఇది. వి లాస్ట్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఐ లాస్ట్ మై బేబీస్ అని చెప్పాలి. ఎప్పుడు నేను ఇది ఒక వస్తువుగా ఈ చీర కాదు, ఆ చీర కట్టుకుంటాను, ఈ చీర అలా అనిపించదు. దీస్ ఆర్ మై బేబీస్. యూ ఫీల్ లైక్ యూ లాస్ట్ యువర్ బేబీస్. మీ పిల్లలు తప్పిపోతే ఎలా ఉంటుందో ఒక అమ్మ ఫీలింగు నాకు ఖచ్చితంగా అలాగే ఉంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద వర్త్ ఆఫ్ ద సారీస్. ఇట్ ఈస్ వర్త్ అరౌండ్ 12 lakhs, విచ్ ఐ థింక్ అన్ని పేపర్లు పబ్లిసైజ్ చేసినాయి, టీవీ స్క్రాలింగ్స్ వచ్చినాయి, ఇంకా దొరకలేదు.
ఎలా ఉందంటే ఇట్ ఈస్ 12 lakhs అనేది ఇట్ ఈస్ ఎ ఫిగర్ టు మీ అంతే. అంటే అది మేము చెప్పాలి కాబట్టి, రాయాలి కాబట్టి అంతే. నాకు నాకు నా చీర 1000 రూపాయలదైనా అంతే, 1,00,000 రూపాయలదైనా అంతే. ఇట్ ఈస్ మై బేబీ. ఐ లాస్ట్ మై బేబీస్. అవి మనసుకి చాలా కష్టంగా ఉండేది. ఎమోషనల్లీ ఐఎమ్ కనెక్టెడ్. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దేర్ ట్యాగ్ ఆర్ ఎనీథింగ్, విచ్ యాక్చువల్లీ పీపుల్ మైట్ నాట్ దే మెజర్ ఇట్ ఓన్లీ విత్ 12 lakhs వర్త్ ఆఫ్ శారీసా అంటే ఎంత పెద్దవి ఉంటాయండి. మీకు అందరికీ తెలిసిన విషయమే. డబుల్ టిష్యూ జరీ కోటా పైత్నీ శారీస్ ఎంత ఉంటాయని తీసుకెళ్ళిన వాళ్ళు క్లవర్గా కేవలం పెద్ద చీరలు. అంటే ముందు రోజు నైట్ నేను ఒక రీల్ పోస్ట్ చేశాను. ఆ రీల్లో అవి కనిపిస్తూనే ఉన్నాయి, ఆ శారీస్ అన్నీ ఉన్నాయి. సో దే హ్యావ్ సెలెక్టెడ్ ద శారీస్ క్విక్లీ, దే హ్యావ్ కమ్ అండ్ ఆల్ హ్యాపెన్ విత్ ఇన్ 10 to 12 minutes. వాళ్ళు రావటం కానీ అన్నీ ఒక్క షార్ట్గా 7 శారీస్ ఎత్తుకెళ్ళటం కానీ జరిగింది. సో మాకు అసలు అలాంటిది ఒకటి ఉంటుంది అనేది కూడా నాకు మైండ్లో లేదు. మేము ఎలా పారేసుకున్నామా, హౌ వీ లాస్ట్ ద థింగ్స్, అంటే అంత కేర్లెస్గా ఎలా ఉన్నామా అని కనుక్కోవటానికే నాకు నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా పట్టింది. సో ఇట్ ఈజ్ చాలా మనసుకి అంటే డిస్హార్టనింగ్. ఇట్ ఈస్ ఎ డిస్హార్టనింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఇట్స్ మోర్ బికాస్ ఐ లాస్ట్ మై బేబీస్. చాలా కష్టంగా ఉంది. సో ఇన్ని రోజులు నేను ద రీజన్ ఫర్ మీ టు బీ హియర్ ఇన్ బెంగళూరు టుడే ఈజ్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు స్టాప్ మై లైఫ్. ఏది ఎలా ఉన్నా లైవ్ గోస్ ఆన్. నిన్న ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా రేపు లైవ్ ఉంటుందా, ఇంత జరిగింది కదా రేపు లైవ్ ఉంటుందా, ఏది ఎలా ఉన్నా లైవ్ ఉంటుందండి. అంటే నేను చేసే స్థితిలో లేకపోతే నేను 2 మాటలు మాట్లాడైనా మిమ్మల్ని పలకరించేసి వెళ్తూ ఉంటాను. అంటే మేబీ దట్ ఈస్ మై జాయ్. అంటే చాలా ఈ 1 week నుంచి ఈ 1 weekలో చాలా జరిగినాయి. మనం అనుకున్నట్టు ఉండరు మనుషులు. చాలా కష్టం కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం అనుకున్న దానికన్నా వాళ్ళు ఎక్కువగా ప్రతిస్పందిస్తారు. మనం అనుకున్న దానికన్నా మనం ఇలా కదా అని అనుకుంటాము. కానీ ఇట్ ఈజ్ నేను చూస్తుంది ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ పొజిషన్స్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మేబీ నాకు అడ్వైస్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇలా కాదు ఇలా హ్యాండిల్ చేసి ఉండాల్సింది, ఇలా అయితే మీకు దొరుకుండే, ఇలా అయితే నేను అలా ఏమీ చేయలేను కూడానండి. అంటే ఇది ధర్మ పోరాటం అని అనుకోవచ్చు. నేను స్ట్రైట్గానే వెళ్తున్నా. ఐ థింక్ ఆల్ యువర్ గుడ్ విషెస్ విల్ బీ దేర్ విత్ మీ అండ్ ఆఫ్ ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఐ విల్ గెట్ బ్యాక్ మై బేబీస్ అని డెఫినెట్గా నాకు నమ్మకం అయితే ఉంది. ప్రాసెస్ ఎప్పుడు చెప్పినట్టే ప్రాసెస్ చాలా కష్టంగా ఉండొచ్చు. ఎందుకంటే నిజాయితీకి, ట్రూఫుల్నెస్కి ఉండే పాత్ మాత్రం చాలా చాలా అడ్డదిడ్డంగా ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, గుంటలు, రాళ్ళు గుచ్చుకుంటాయి, థాన్స్, చెప్పులు లేకుండా నడిచినట్టే ఉంటుంది ఈ పాత మీద వెళ్తాం. చాలా కష్టంగా ఉంటుంది. దీనిలో అన్నిటికన్నా కష్టంగా అనిపించేది మనుషులు ఇలా అనేది. కానీ కొన్నిసార్లు అద్భుతంగా ఇట్ టర్న్స్ అవుట్ టు బీ వావ్. ఎందుకంటే నేను ఇలా ఉన్నప్పుడు మీరంటే ఇష్టమో, మిమ్మల్ని చూడటానికి వస్తాము, ఇవన్నీ కాదండి. పొజిషన్లో ఉండి మనం చేయగలిగిన హెల్ప్ ఏదైనా ఉంటే, మనం పొజిషన్ ఉన్నా లేకపోయినా, నాకు ఓ పొజిషన్ ఉందని నేను అనుకోను. బట్ స్టిల్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ అవుట్ ఆఫ్ మై వే. ఎందుకంటే నా కోసం నేను వాడుకొని కాంటాక్ట్స్ అయినా మన వాళ్ళకి ఇది కావాలి అంటే చేసి పెడుతూ ఉంటాం. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ దిస్ ఇస్ వన్ లైఫ్. ఒక్కటే గాడ్స్ గివెన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో అంటే జనరల్గా ఇలాంటి వాటిల్లో హెల్ప్ చేయడానికి యాజ్ ఉమెన్ దే మైట్ గెట్ స్కేర్డ్ ఆల్సో. బట్ అలా కాకుండా కూడా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు.
ఖచ్చితంగా వాళ్ళకి నేను అందరికీ పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నో మ్యాటర్ వెదర్ ఐ గెట్ ఇట్ ఆర్ నాట్, బికాస్ దేర్ ఆనెస్ట్ ఎఫర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఐ థింక్ డెఫినెట్గా నేను ఈ ఆపరేషన్ అంతా అయిన తర్వాత వెన్ ఐ గెట్ బ్యాక్ మై బేబీస్ డెఫినెట్గా నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలియదు హౌ థింగ్స్ విల్ టర్న్ అవుట్ టు బీ. అందుకనే ఈరోజు అసలు ఈ విషయం చెప్పాలా అని చెప్పి నా చుట్టూ ఉండేవాళ్ళు కూడా అడిగారు. ఎందుకంటే ఇది ఇంకా ఏమీ అవ్వలేదు కదా, మీరు చెప్పటం కరెక్టేనా అని. కరెక్టు కాదు, నేను ఇక్కడ అనిపించేదే నేను చేస్తుంటాను. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ దట్. నిన్న కూడా లక్ష్మి అని కేవీలో కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ తను వచ్చి కూడా మీరు షో స్టార్ట్ చేసే ముందు మాట్లాడతారే, అది చాలా ఇష్టం నాకు. మీ చీరల తర్వాత చూసినా చూడకపోయినా మీరు మాట్లాడేది చూసి చీరల తర్వాత చూస్తానండి నా తీరిక టైంలో. మరి మీరు నేను మాట్లాడేదానికి అన్నిటికీ ఇంత ఇష్టంగా మన అమ్మాయి లేకపోతే అందరూ చాలా బాగా. నాకు జనరల్గా లాస్ట్ వీక్ ఎక్స్పీరియన్సే నేను చెప్తూ ఉంటాను. మరి ఇది చెప్పకుండా నేనేం చెప్పాలి? ఏదో కబుర్లు చెప్పేసి వెళ్ళిపోవటం. నేను ఎప్పుడు చెప్తాను ఇన్స్టాగ్రామ్ ఈజ్ మై బెస్టీ అని. అంటే యూఆర్ ఆల్ అవుట్ దేర్ లిజనింగ్ టు మీ, సో సమ్ వుడ్ ఇంటరాక్ట్ గివింగ్ దేర్ కామెంట్స్ అండ్ ఒపీనియన్స్ హియర్, బట్ దట్స్ వాట్ ఐ ఫీల్. అసలు నాకు బెస్టీ అంటే దిస్ ఈజ్ మై బెస్టీ ఇన్స్టాగ్రామ్ లైవ్ షో. సో దీనిలో ఇలా జరిగింది. సో నేను మళ్ళీ ప్రాబబ్లీ బై నెక్స్ట్ లైవ్ షో ఐ విల్ బీ హ్యాపీ టు షో కేస్ మై బేబీస్ అని అనుకుంటున్నాను. అంటే ఇట్స్ అన్ ఎమోషనల్ హర్ట్, డిస్హార్టనింగ్ ఎక్స్పీరియన్స్. బట్ పాట ఊరికనే వేసుకోవటం కాదు, అది నాకు కూడా మైండ్లో ఎప్పుడు ప్లే అవుతూనే ఉంటుంది. నేను ఐ వాజ్ నాట్ డిసప్పాయింటెడ్ ఫర్ ద వాల్యూ ఆఫ్ దోస్ సారీస్. ద వాల్యూ ఈజ్ సంథింగ్ ఎల్స్ టు మీ. దట్స్ వాట్ ఈస్, బికాస్ ఐఎమ్ ఎన్ ఎమోషనల్ పర్సన్ అనుకోవచ్చు, ఎమోషనల్ ఫూల్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నాకు ఒక చెట్టు, ఒక పువ్వు, ఒక బర్డ్, దిస్ ఈజ్ మై కైండ్. సో hopefully I will be here by next live show. Maybe నాకుండే నమ్మకం తప్పకుండా నా దగ్గరికి వాటిని చేరుస్తుందని నేను నమ్ముతున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. షల్ వి స్టార్ట్ ద షో? Shall we? You all say thumbs up, I'll start the show. So today I'm going to show you some budget friendly sarees to start with. చిన్నవి ఒక 5,000 లోపు, 10,000 లోపు. తర్వాత ఐ మీన్ లైక్ మల్చందేరీస్, లెనిన్స్, సమ్ టస్సర్స్ బికాస్ సమ్మర్ ఈజ్ ఆన్ కదా. నెక్స్ట్ ఫాలోడ్ బై సమ్ వెంకటగిరి సిల్క్, బికాస్ లాస్ట్ వీక్ మాకు చాలా క్వెరీస్ వచ్చినాయి హైదరాబాద్ లైవ్ షోలో. నేను కంటిన్యూస్గా ఒక 4 to 5 లైవ్ షోస్ చేశాను. అందుకని మేము కన్ఫ్యూజన్ ఉండకూడదని క్వెరీస్ అటెండ్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ సేల్ అవుతుంది, అక్కడ సేల్ అవుతుంది, సో ఇబ్బంది అయింది అని చెప్పి వీ డింట్ అటెండ్ ద ఎంక్వైరీస్. సో అవన్నీ అలా తర్వాత బై ఎండ్ ఆఫ్ ద డే మాకు ఇది జరిగింది కాబట్టి ఈ 1 వీక్ మేము వాటిని అటెండ్ చేయలేదు. సో నేను మిగతావన్నీ కూడా అక్కడివి కూడా కొన్ని ఇక్కడ చూపిస్తాను. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు మేము ఫ్రెష్గా అటెండ్ చేయగలం క్వెరీస్, అందుకని. ఓకే, సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. ఇట్స్ గోయింగ్ టు బీ ఎ బ్యూటిఫుల్ షో. టు స్టార్ట్ విత్ ఎస్, హియర్ ఈస్ ద బ్యూటిఫుల్ సారీ. అంటే దీని గురించి నేను పెద్ద చెప్పక్కర్లేదు మీకు. చెక్ ఆన్ టు దిస్. నేనేదో బ్లౌజ్ వేసేసుకుంటా ఉంటాను అనుకోండి. చూడండి, అంటే నాకు నచ్చినట్టు వైట్. చెక్ ఆన్ టు దిస్ బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ. అంటే మీకు చూపించడానికని నేను వెనక్కి తిప్పాను.
hand embroidery. That's why they are expensive. Check on to this. ఎంత బాగుందో. Petite point, Lucknowi, petite point is a different embroidery, but people do call this as also petite point, but not. This is you can take it as shadow work. You can take it as Lucknowi. You can see the edging also. See, this has been ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది. సీ ద మర్జింగ్, వెరీ ఇంపార్టెంట్. సీ ద సెల్వేజ్. ఎంత మైండ్ పెడితే ఈ కలర్ స్కీము మ్యాచ్ చేయటము. సి ఇలాంటి శారీస్ ఒకటే ఉంటాయండి, దే వోంట్ రిపీట్, బికాస్ అకార్డింగ్ టు ద బార్డర్ వి మ్యాచ్ అండ్ డూ ద థింగ్స్. సి దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. అంటే పీపుల్ హూ లైక్స్ టు హ్యావ్ ఎ సారీ విచ్ ఇస్ లైక్ స్టేట్మెంట్, నేనే వేసుకోవాలి, మళ్ళీ రిపీట్ ఉండకూడదు అని కోరుకునే వాళ్ళకి స్టాండింగ్ అవుట్. దిస్ ఇస్ ద బ్లౌజ్ ఆఫ్ దిస్ సారీ. ఇది బార్డర్. చెక్ ఆన్ టు దిస్. యా, సారీ ఈజ్ వెరీ ప్రెటీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంత అంటే అంత బాగుంది, చాలా బాగుంది ఈ సారీ. సర్లే, అంత అంత బాగుండకపోతే ఇది నా మీద ఉండదు. అంత అంత బాగా కుదిరింది, వంట కుదిరిందని చెప్తా కదా, అలా చాలా బాగుంది. సో నెక్స్ట్ టు స్టార్ట్ విత్, ఐ విల్ గో విత్ ద బడ్జెట్ ఫ్రెండ్లీ. లేదండి, ఐ స్టార్ట్ విత్ పెటిట్ పాయింట్ ఓన్లీ. పెటిట్ పాయింట్, యాప్లిక్, ప్యాచ్. Check on to this beautiful saree. This is Banaras with this border. This is actually Lucknowi work. Whatever I am wearing, whatever this is, petite point నేను చూపిస్తాను. ఎందుకంటే పీపుల్ ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. అన్నిటినీ petite point అనుకుంటున్నారు. దట్ వర్డ్ ఈజ్ బికమ్ పాపులర్. అండ్ చాలామంది స్టోర్స్ వాళ్ళకు కూడా తెలియట్లేదు వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ అనేది చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి. దిస్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ శారీ. చూడండి, అంటే నేను వైట్స్ కట్టుకోను అని కొంతమందికి ఉంటుంది, ఇవ్వటానికి కానీ పెట్టడానికి కానీ. అలాంటప్పుడు వెన్ యూ ఆఫ్ ద కలర్, సో ఇవన్నీ పేస్టల్స్లో చాలా అందంగా ఉంటాయి. చెక్ ఆన్ టు దిస్ బ్యూటిఫుల్ డయాగ్నల్ లైన్స్ అనమాట, ఇట్స్ నాట్ హారిజాంటల్. సో కొంతమందికి అదే మిత్ ఉంటుంది, నేను ఇది లైక్ లావుగా కనిపిస్తాము అలా అని. సో డయాగ్నల్ లైన్స్ ఈజ్ అనదర్ గుడ్ ఆప్షన్. చెక్ ఆన్ టు దిస్, సచ్ ఎ బ్యూటిఫుల్ శారీ. See, this is the pallu. See the flow. అంటే నాకు ఫ్లో ఉండాలండి, స్టిఫ్గా ఉండకూడదు అని అడిగే వాళ్ళకి ద వన్ వాట్ ఐఎమ్ వేరింగ్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ శారీ. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎ వైట్ పర్సన్ దెన్ డెఫినెట్లీ దిస్ ఈజ్ అన్ అదర్ శారీ టు గో విత్. చూడండి, కొంచెం నెక్స్ట్ చూపిస్తాను, ఇవ్వండి.
మాకు ఇక్కడ ఏదో ఎయిర్టెల్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. సో అందుకే హాట్స్పాట్ తోటి నేను లైవ్ చేస్తున్నా. ఐ డోంట్ వాంట్ టు స్టాప్ ఇట్ ఫర్ ఎనీ రీజన్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. వాట్ ఎ బ్యూటిఫుల్ శారీ. అండ్ ఐ కెన్ షో యూ అనదర్ కలర్. దట్స్ పింక్. పింక్. He has hotspot. Check on to this. మంచి పింక్. అంటే ఇట్స్ నాట్ వెరీ స్ట్రైకింగ్. ఇట్స్ అ పీచిష్ పింక్ విత్ చూడండి ఎంత బాగుందో. బ్యూటిఫుల్. I feel like doing a reel with all this. I'll show you another color also. Check on to this beautiful embroidery. ఒకదాన్ని మించి ఒకటి. అంటే ఈ కలర్ కాంబినేషన్ ఇంత బాగా సెట్ చేయటం ఏ చీరకైతే ఇది మంచిగా ఎలివేట్ అవుతుంది. ఓకే. అండ్ ఐ విల్ యూ కెన్ ask for the picture. Please. Check the flow, the embroidery. Okay, there's one more color in this. Fun. ఇది ఇంకొక కలర్. ఏది బాలేదు అని చెప్పడం కష్టం. యాక్చువల్లీ దీనిలో చూసింగ్ కష్టం. pretty, right? Very pretty. Bound. A lot of inquiries were there. I'm really sorry that we could not attend. We wanted to do justice to the people who had come over there. Andukane konta live queries aapesunnam last week because we also didn't know what works. We thought this will work. So andukani పాపం మీ అందరినీ డిసప్పాయింట్ చేసినట్టున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళకి కరెక్ట్గా చూసుకోవాలనే దీంతో చూసుకున్నాము, కానీ it happened that way. So here is another beautiful saree. చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది అనేది. Okay, so see the beauty of this butta is you have this is called petite point. మీరు ఇందాక చూసింది లక్నోవి. అంటే they get confused, that's why I'm explaining so many times. ఇలా petite point applique. This is, it's not done directly, but see the finish of it. Unless I tell it out, it won't be అంటే ప్రామినెంట్గా అస్సలు ఉండదు. ఎందుకంటే డైరెక్ట్గా వేసి ఇది ప్లేస్మెంట్ ఆఫ్ దీస్ petite point patches. Otherwise we do the whole saree border work. But this is another way. Again, it is కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ, మల్టిపుల్ టైమ్స్ వేసుకునేటట్టు అలా. ఇవన్నీ పటోలా మీద చేసినవన్నమాట. సింగిల్ ఇక్కత్తు, రాజ్కోట్, వాట్ ఎవర్ యూ కాల్, బికాస్ పీపుల్ ఆర్ కాలింగ్ విత్ డిఫరెంట్ నేమ్స్. సి దిస్ ఈజ్ అనదర్ వన్. ఎంత స్టైలిష్గా ఎలా ఉన్నాయి. See, you don't have to invest on the border. అంటే
అది ఒక లుక్, ఇది ఒక లుక్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఓకే, ఇది ఎంబ్రాయిడరీ. స్టైలిష్గా వేసుకోవాలి అనుకునే వాళ్ళకి తప్పకుండా. అసలు ఈ శారీస్ అయితే నేను క్వెరీస్ చూసినప్పుడు ఎంత మంది అడుగున్నారో, బట్ ఐ కుడ్ నాట్. I guess this is all. No, Sirisha కూడా. Check on to this beautiful saree. I feel this is sold, but I'm not really sure. Let's check and tell you. This is a nice, beautiful grey ikat saree with this is the border with the bond. Check on to this. Ante subtle ga there is some wow factor, and yes, this is the saree. Next. This is a simple kanchi saree. Check on to this. Petite point. ఇలా మంచి రెడ్ విత్ పెటిట్ పాయింట్ యాప్లిక్. Okay. You can ask for the clear picture. Team will provide you. Banaras tissues on this. Chip on. Mine. This is Banarasi tissue. I think we have given it before also, and very much in trend again. Again, in the sense, I think from past 6 to 8 months we had been giving this category instead of silk. This is another category which will have slight shimmer, ante చాలా చాలా సటిల్గా చిన్న షైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్లో, అండ్ యూ కెన్ సీ ద మీనా బుటాస్. సిల్క్ ఉండాలి, సీత్రూ ఉండకూడదు, రిచ్గా ఉండాలి, జ్యువెలరీ ఫ్రెండ్లీగా ఉండాలి, అన్నిటికీ సూటబుల్. సో ఐ ఆమ్ గోయింగ్ టు షోకేస్ ఐ థింక్ 2 to 3 కలర్స్ ఇన్ దిస్. కోరల్ రెడ్ దిస్ ఇస్, అంటే మనం పైట్ని శారీ వేసుకుంటాం కదా అలాంటిది. చెక్ అండ్ దిస్. ఎస్,
Yeah, check on to this beautiful saree. మనం పైతని రెడ్ వేసుకుంటాం కదా అలా. అండ్ ఇవన్నీ లైట్ వెయిట్గా ఉంటాయి, ఫ్లో ఉంటుంది. దట్స్ వై దే ఆర్. అండ్ టిష్యూ సారీస్ ఈజ్ ఎంసీ, ఏం చేయక్కర్లా. ఇట్స్ సారీ ఈజ్ బ్యూటిఫుల్ ఆన్ ఇట్స్ ఓన్. ఐ హావ్ షోకేస్డ్ వన్ లైటర్ షేడ్. పౌడర్ బ్లూ అందరికీ నచ్చే షేడ్. మంచి మంచి బ్యూటిఫుల్ షేడ్. నేను ఏ చీరకి ఏమీ చేయట్లేదు. నేను వేసుకున్న సింపుల్ బ్లౌజ్ ఈజ్ ఆల్సో వర్కింగ్ గుడ్. యు వేర్ ఏ గుడ్ జ్యువెలరీ. నా దగ్గర మంచి జ్యువెలరీ ఉండింది ఈరోజు కూడా, బట్ ఐ వాంట్ టు యూనో వేరే సూటబుల్ వన్. అది కాకుండా మంచిది ఉంది. ఐ థింక్ ఇట్ హ్యాస్ టు బి ఓన్ విత్ అ డిఫరెంట్ సారీ. దట్స్ వై ఐఎమ్ నాట్ వేరింగ్. బట్ రీల్లో చూపిస్తాను జ్యువెలరీ కూడా. చెక్ ఆన్ టు దిస్. ఎంత ఎంత బాగున్నాయో, ఎంత ఫ్రెష్గా, ఫ్రెష్ కలర్స్. కడ్వా ఓవెన్ మీనా బుట్ట విత్ ద జరీ బార్డర్. ప్లెజెంట్ అండ్ ప్రెటీ. So now I'm going to show you Venkatagiri sarees. ఇవి మంచి యూనో మంచి పుల్లు ఉన్న కేటగిరీ. అస్సలు ఒక 20 శారీస్ ఉంటే ఇట్ డజంట్ టేక్ ఎనీ టైమ్ టు యూనో అంత బాగుంటాయి. బికాస్ దే ఆర్ బడ్జెట్ ఫ్రెండ్లీ అగైన్. అండ్ సీ ద సూటబిలిటీ, వెరీ యాప్ట్ ఫర్ యూనో స్మాల్ ఫంక్షన్స్. అండ్ see, this is the pallu and here is the blouse. You don't have to do anything. This blouse. This is the color, vintage color combinations. నేను ఇవి రీల్ చేయాలనుకున్నాయి, కుదరటం లేదండి. దిస్ ఇస్ వన్. See the color combinations. Pista green with the yellow blouse. Blouse would be mustard. Okay, I think it is somewhere. Yeah, it's here. This is the blouse. Simple ga. You can contact the team. 20 range, below 20, little plus minus. Okay, this is how it is. బాగుంది కదా. సో here is another color. మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ కావాలనుకున్న వాళ్ళకి purple with red. మంచి స్ట్రాంగ్ కలర్ కాంబినేషన్. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఏం పెద్ద చేయక్కర్లేదు, చూడండి. ఫ్లో ఉంటుంది, రిచ్ బార్డర్ ఉంటుంది, ఆల్ ఓవర్ బుటీస్ ఉంటాయి, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది, దానికి బుటీస్ ఉంటాయి, బార్డర్ ఉంటాయి. సో యార్ దిస్ థింగ్ ఈజ్ డన్. అంటే ఉగాదికి అలా కట్టుకోవాలనుకుంటే చాలా యాప్ట్గా ఉంటుంది. దీనిలో మంచి కలర్స్ ఐఎమ్ షోయింగ్ యూ. మస్టర్డ్ ఎల్లో విత్ రాణి. దిస్ ట్రెడిషనల్ కాంబినేషన్ always works good. Which will have the blouse is this. This is the blouse. Okay, the next color
Quick. This is another beautiful combination. Vintage. మనకి పాత హీరోయిన్లు ఓల్డ్ కాంజీవరం. ఇట్స్ అ క్లాసిక్ కాంబినేషన్. ఎంత బాగుంది చూడండి. I can imagine myself also with the addige and all that, with that olden time vintage jewelry. So, works good. Another beautiful combination. Bottle green with purple. And the bond journey. As the color combinations are outstanding. This is the blouse to go with. Pretty, very nice. Pink with orange. And beautiful combination, out of box combination, but and the bond. Pleasant gown. If you are again and again, see, I'm not interested here to talk to any wholesalers or retailers. This show is something very, you know, more like an open heart show. So please do not contact me. All right. I'm happy with my viewers, with my suppliers, with my own, because they understand me well, and they do according to my this thing. I don't work with unknown segment which comes through Instagram and all that. Because Instagram today is filled with a lot of things which are really not, you have to say sometime it is not right things are posted on Instagram just for the sake of the shock of some views and all that stuff. Though I don't know whether they earn money out of it or not, but it's like, I'm on Instagram and so many followers, and you would like to be in the influencers list. See, we never tried to be one so far. Till date, no boosting post. It's like, no paid post ever. Whatever we are. So I'm happy with whomever I have with, and if I am not able to cover all the segments, it is still okay, but I have my USP. So please, whoever is trying to contact, there's no point, because ఇంతకన్నా కూడా నేను ఇంకెక్కువ చేయలేను. It's fine. Right, okay, this is the blouse. Such beautiful things I'm showing, and I am only very happy about all these, whatever I'm showing. Yes, this is another one which is again a vintage combination. See, here is the pallu and the blouse. Right? So we will go with the tassels and some jamdan, because budget friendly I'm going to show in the end. Jamdani.
ఎస్, దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ శారీస్. చూడండి ఎంత ప్లెజెంట్గా. చెక్ ఆన్ టు దిస్ గ్రే జామ్దాని వీవ్, elegant, very very doctor, very corporate feel. This is the pallu, and here is the, I think they're, just let me check, they're below 10k as I remember. No, I don't know, let me have my check. No, 12,450. చాలా బాగుంది. pretty. This is a hot pink. Dhaka. Jamdani buttas all over. And see, I think my blouse is doing justice. I don't have to do anything. A simple Jamdani buttas unde saree. This is the pallu. Pretty actually, all over. Strength bond. See, even for this I don't have to do anything. I think ఇలాంటి కొన్ని మంచి ప్లెయిన్ బ్లౌజ్లు ఉండాలనుకుంటా అన్ని కలర్స్లో. సో గోయింగ్ వెల్ విత్ మై దిస్ సారీ. ఓకే, ఆల్ ఓవర్ జామ్దాని వీవ్. దిస్ ఇస్ ద పల్లు. Here is the blouse. There is another hot pink which is self woven. దీనిలో కలర్స్ ఉండవు, బాడీ అంతా వీవింగ్ ఉంటుంది. ఇవన్నీ నేను చూపించలేకపోయాను, హైదరాబాద్కి తీసుకొచ్చిన. we couldn't even show anything. So here I am with all the beautiful sarees. Of course the blouse is this, but you can still wear my white blouse with rani pink flowers. Chala baaguntadi deeniki. Check on to this. ముందట్లాగా రీల్స్ చేయలేకపోతున్నా, టైం అసలు సరిపోవట్లేదు. నాకు పని చాలదన్నట్టు ఈ లీగల్ ఇష్యూస్ వీటికి ఐ నో, సి హౌ మచ్ ఎవర్ ఐ ఫీల్ దట్స్ నాట్, ఐఎమ్ నాట్ డిస్టర్బ్డ్ అబౌట్ ఇట్. ఐఎమ్ నాట్, it's taking my time. That's what. I also love the sari that you're wearing. Thank you Smita. Just price please. Okay, I think lot of comments I'm missing on it. I would also love to interact with you all. Maybe if I have time for 5 minutes in the end, I can attend your queries if you have any. So this is such a beautiful blue with, check this. Jamdani is in the simple budget friendly.
ఇది ఆ కేటగిరీ, దిస్ కేటగిరీ ఈజ్ డిఫరెంట్. Check on to this about the fabric wise, or the color combination. You can see that smoothness. See, even for this saree, any time to go, let it be your ఎనీ అకేషన్. అంటే ఈ పేస్టల్స్ ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళటానికైనా క్విక్గా యాప్ట్గా ఉంటాయి. ఎవరన్నా ఇంటికి వెళ్ళాలి, ఎవరన్నా మన ఇంటికి వస్తున్నారు, మనం బయటికి వెళ్ళాలి. సో ద వే యూ ప్రజెంట్ యువర్ సెల్స్ అన్నప్పుడు దిస్ షోస్ వాట్ వీఆర్ వేరింగ్ ఈజ్ వాట్ యు ఆర్, వాట్ యు ఈట్ ఈజ్ వాట్ యు ఆర్, లైక్ దాట్ వాట్ యు where is what you are. It definitely significantly shows this the blouse shows what you are, right? బనారసీ సారీ నాకు మంచి పేస్టల్లో కావాలండి. రెగ్యులర్గా ఉండే జాలు, ఫ్లవర్స్, యానిమల్స్ అలా కాకుండా నాకు డిఫరెంట్గా కావాలి, బట్ డెఫినెట్గా కొంచెం బడ్జెట్లో కూడా ఉండాలి అని అనుకునేటప్పుడు దిస్ ఈస్ ద సారీ. వెరీ పేస్టల్, అండ్ ఐ నో వాట్ ఐ హ్యావ్ టు డూ ఫర్ ద బ్లౌజ్. ఇట్ డిపెండ్స్ డెఫినెట్లీ ఆన్ ద క్లయింట్ హూ ఈస్ వేరింగ్, బట్ నాకైతే మైండ్లో ఉంది ఈ సారీకి ఏ బ్లౌజ్ చేస్తాను. దిస్ ఈస్ ద బ్రొకేడ్ బ్లౌజ్. అఫ్ కోర్స్ దిస్ లుక్స్ వెరీ మొనాటనీ కాకుండా మోనోలాగా ఉంటుంది, మొనాటనీ లాగా కాకుండా. దీనికి ఏంటంటే ఇఫ్ యు ఆర్ స్కిన్నీ అండ్ ఆల్ దట్, గో విత్ ఏ ఫుల్ బ్లౌజ్ లైక్ జీరో నెక్ బ్లౌజ్, దెన్ దీస్ ఆల్ లుక్స్ రియలీ సటిల్, దెన్ యూ కెన్ హైలైట్ యువర్ జ్యువెలరీ. అలా బాగుంటుంది. వన్ హూ డజంట్ వాంట్, హూ ఈజ్ ఆన్ టు ద హెల్దియర్ సైడ్, దే కెన్ గో విత్ ద కాంట్రాస్ట్ బ్లౌజ్ అట్లీస్ట్ టు ద స్లీవ్స్. ఇట్ లుక్స్ గుడ్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. మీకు థీమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు బనారసి దీనికి వేసుకోవాలి, ఈ అకేషన్కి ఇది, ఈ టెక్స్టైలు, ఈ కలరు అని. దిస్ వర్క్స్ గుడ్, అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సారీ. చెక్ ఆన్ టు దిస్. See the feel, the tissue ఎంత బాగుందో. ఇలా మనం ఎలా చెప్తే అలా వింటుంది చీర అంటాను చూసారా, అలా ఏదో ఆర్టిస్టు పెయింట్ చేసినట్టు అలా. నాట్ దట్ రెగ్యులర్ బుటీ ఆల్ ఓవర్ స్టైల్. దిస్ ఈస్ అసార్టెడ్ వితౌట్ బార్డర్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. It's my kind. Like I have already publicized one sky blue in this, but that has a different line. This is very different to even that. See how it is. Pretty. Ila. Sorry. You can ask the team. It is a rose gold pink kind of thing. Peach pink, rose gold pink, whatever you call. It is with tissue, Banarasi tissue, Jamdani weave, and it's a very soft texture. Okay. This is the one what I was wearing in Hyderabad. I'm really sorry I could not attend any of your queries. వీటిల్లో this is the beauty. Kora Jamdanis, I think I give plenty actually. I mean, I'm handful of those special category, because అన్నీ ఎక్కడ దొరికే నా దగ్గర దొరికితే మీరెందుకండి ఇక్కడి నుంచి వస్తారు. ఐ థింక్ నిన్న ఇద్దరు వచ్చారు హైదరాబాద్ నుంచి. దే కమ్ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ దే ఆర్ బయింగ్ హియర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్, because it's reaching to places and they're coming all the way. మీకు అవకాశం ఉంటే మాత్రం just walk into the store, feel, touch,
అలా కాకుండా కూడా ఐఎమ్ గివింగ్ ఆల్ ద intro about every saree because you all stay overseas and you trust our babies so much. That's why uh, though it is very time taking one, it's a tiring job normally if you see. So because if I stand here for long, this means a lot because there is so much of hard work behind that. స్టోర్లో అయితే ఊరికే హ్యాంగర్ ఫ్రీ ఉంటే వచ్చి చూసుకొని వేసుకొని తీసుకుంటారు. బట్ ఈ లైవ్ షో అనేది ప్రతి వారం చేయటం అనేది ఇట్స్ నో జోక్. వచ్చిన దాన్ని చేసుకొని మళ్ళీ పిక్చర్స్ తీసుకొని మళ్ళీ ఎంతో కష్టం ఉంటుందండి దీని వెనుక. కానీ ఎందుకు చేస్తున్నాము అంటే టు యునో గో బై దోస్ ట్రస్ట్ లెవెల్స్. మీరు ఇలా ఇక్కడ ఎలా చూస్తున్నారో మీకు చీర అలాగే ఉండాలి, లేదా అంతకన్నా బాగుండాలి, అంతకన్నా తక్కువ బాగుండకూడదు. దట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ మచ్ ఆఫ్ ఎఫర్ట్. సో ఎందుకంటే నేను వదిలేస్తే మీరే స్టోర్కి వచ్చి కొనుక్కోండి, బికాస్ యూ ఆల్ నో అబౌట్ ద క్వాలిటీ ఆల్సో. బట్ మేబీ ఇట్ ఈస్ టోటలీ మై జాయ్ ఆఫ్ షోకేసింగ్ థింగ్స్. నౌ I am showcasing some tussar sarees, beautiful tussar sarees. Just stay tuned. So this is a pista green. Check on to these flowers. ఏదో నేను చెట్టు కింద నుంచుంటే మంచి మన పూలు పడుతూ ఉంటాయి కదా, అలా ఎంత క్రియేటివిటీ అంటే వాటిని మళ్ళీ హ్యాండ్ దీంతో ఎంబ్లిష్ చేయటం, అవుట్లైన్ చేయటం, కొత్తదనం చూపించడానికి ఎంతమంది కష్టపడితే మీ ముందుకు ఇలా వస్తున్నాయి. ఒక టెక్స్టైల్ అసలు దీని వెనక ఉండే కష్టం మామూలు కష్టం కాదు. అంటే టెక్స్టైల్, ద ఎగ్జాక్ట్ కలర్ ఆఫ్ డైయింగ్, ద ఎడ్జింగ్ అండ్ అవుట్లైనింగ్, ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు మళ్ళీ అన్నీ కుదరాలి. అన్నిటికీ అన్నీ కుదరవు. ప్రతిరోజు అన్నం వండుతాం, ప్రతిరోజు ఒకేలా కుదురుతాం. మీరు ఎంత పర్ఫెక్ట్ అయినా 1కి 2 నీళ్లు పోస్తాను అన్నా కానీ అంటే ఫర్గెట్ అబౌట్ రైస్, బట్ డెఫినెట్లీ అబౌట్ యువర్ హౌ మచ్ ఎవర్ యూ ఎక్స్పర్ట్ అబౌట్ యువర్ బిర్యానీ, యువర్ అదర్ థింగ్స్, బట్ స్టిల్ దేర్ విల్ బీ స్లైట్ వేరియేషన్. అలా కాకుండా చక్కగా కుదిరినట్టు ముచ్చటగా ఉంటాయి. అలా చెక్ ఆన్ టు దిస్. I think one more color. Sold. Check on to this. Okay, this is a tussar saree. Give. ఇది టస్సర్ శారీ విత్ టెర్రకోటా కలర్ విత్ దిస్ స్నఫ్ కలర్ బార్డర్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ దిస్ ప్రింట్. ఓకే, సో మన డేటాబేస్లో టస్సర్ లవర్స్ చాలామందే ఉన్నారు. ఎందుకంటే వెన్ యూ రీచ్ టు ద లిటిల్ మిడ్ ఏజ్ యూ డోంట్ లైక్ వెరీ సీ త్రూ వన్స్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఇన్ ఏ వెరీ గుడ్ షేప్. సో అలాంటప్పుడు టస్సర్స్ ఆర్ really workable. And ఎందుకంటే lot of jobs we can't carry see through sarees కదా, అందుకని నేను కట్టుకుంటాను ఎక్కువగా see through sarees, but I take care of the blouse because I work with a lot of men here. And this is the pallu. And this is the blouse. అంటే ఈజీ గో. చూడండి, నాన్ జ్యువెలరీ, స్టిల్ యు ఆర్ వెరీ కార్పొరేట్ స్టైల్, ఫ్యాబ్ అండ్ హ్యాండ్లూమ్స్ ఇష్టపడే వాళ్ళకి, ఎర్తీ టోన్స్ ఇష్టపడే వాళ్ళకి, సో దీస్ ఆర్ వెరీ యాప్ట్. చెక్ అనదర్ బ్యూటిఫుల్ శారీ. See the color combinations. టస్సర్లో ఇంత మంచి కలర్ కాంబినేషన్స్. See the edging and this is how it is. Here is the pallu.
ఇస్ ద బ్లౌజ్ మస్టర్డ్. బాగుంది కదా, ప్రెటీ. ఎనీ టైమ్ టు గో టు కోర్ట్, టు గో టు యూనో, అంటే మన డేటాబేస్లో మంచి అడ్వకేట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, మంచి వర్కింగ్ ఉమెన్ అంటే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ అంటే ఇఫ్ దే కెన్ క్యారీ విత్ స్లీవ్లెస్ బ్లౌజ్ ఆల్సో దే లుక్ రియలీ గుడ్. ఎంత బాగుంటాయో, స్టైలిష్గా ఉంటాయి. బికాస్ యువర్ సారీ ఈజ్ యువర్ ఐడెంటిటీ. హౌ యూ వాంట్ యువర్ సెల్ఫ్ యూ కెన్ ప్రజెంట్. సి దిస్ ఇస్ ఈ మధ్యలో ఒక లైన్ వచ్చి కూర అంటే నేను చెప్తా కదా శారీ అంటే స్టైలిష్గా ఉండాలి అని. సో హియర్ ఈస్ ద వన్. మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ విత్ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ టు ద బ్లౌజ్, రైట్? another tussar saree. ఇంతకుముందు టస్సర్ శారీస్ అంటే కొంచెం బోరింగ్గానే ఉంటాయి కదా, కలర్స్ ఉండేవి కాదు. ఎప్పుడంటే న్యాచురల్ టస్సర్, దేశీ టస్సర్, ఇలా గీజా టస్సర్ అన్నీ ఐవరీ కలర్లోనే. సో హ్యాపీ టు గివ్ యూ ఆల్ దీస్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్. ఓకే, pretty. టస్సర్స్ ఈ మధ్య చాలా సాఫ్ట్గా, ఐ ఆల్వేస్ ప్రెజెంట్ సాఫ్ట్ టస్సర్స్ బికాస్ ఈజీ క్యారీయింగ్, ఈజీ డ్రైపింగ్ అండ్ ఆల్ దాట్. This is the pallu and this is the blouse. Tussar. టస్సర్లో ఇంకొంచెం ఫ్యాన్సీగా చెక్ ఆన్ టు దిస్. ద బార్డర్ ఎంత బాగుందో, ఎంత ట్రెండీగా ఉందో, బాగుంది, నచ్చింది. దిస్ ఇస్ ద ఆర్గెన్జా కోరా మీద ఎంబ్రాయిడర్డ్ బార్డర్ అండ్ సీ ద బ్యాక్ ఆఫ్ దిస్. ఫినిష్ ఎంత గ్రేట్గా ఉంటుందంటే చూడవలసిందే, అంత బాగుంటుంది. చూడండి, దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. మీకు ఎక్కడైనా ఒక దారం కానీ ఒకటి పుల్లింగ్ కానీ ఒక అంటే సీమ్లెస్ ఫీల్, నాట్ ఈజీ. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. ఎంత ఈజీగా, చాలా బాగుంది. ఈచ్ వన్ ఈజ్ అ పీస్. సి హియర్ ఈస్ ద బ్లౌజ్, ఆర్గెన్జా బ్లౌజ్. కొంచెం ఫ్యాన్సీగా వేసుకుని వాళ్ళకి చాలా యాప్ట్గా ఉంటుంది. లేదంటే కూడా యూ కెన్ గో విత్ ద ఆర్గెన్జా, చాలా బాగుంటుంది. ఇట్ గివ్స్ సచ్ ఎ నైస్ ఫ్యాన్సీ ఫీలింగ్. Some more tussars to go, please stay tuned. ఎంత హాయిగా ఉన్నాయో. ఫర్ దిస్ సమ్మర్ ఐ థింక్ దిస్ ఇస్ వెరీ యాప్ట్. దట్స్ ద రీజన్ probably I could not do justice totally to the Hyderabad show, which I feel bad. Even Zarikotas was so beautiful and the lighting and everything did not support. But definitely I think I will do a show for Zarikotas next Saturday. తప్పకుండా చూపిస్తా. నాకు ఆ బాధ మిగిలిపోయింది, సో డెఫినెట్గా చూపిస్తాను. సో హియర్ ఇప్పుడు సమ్మర్ కంటే కాటన్స్ ఇది చూడండి, అసలు ఇది టస్సర్ అంటే టస్సర్ ఇలా ఉంటుందా, టస్సర్ మల్లిలాగా. దిస్ ఇస్ ఆల్సో టస్సర్, బట్ దిస్ ఇస్ ద నైస్ సెల్వేజ్. ఎంత నీట్గా, యూ షుడ్ ఫీల్ ద ఫ్యాబ్రిక్.
అందుకనే అండి మీ దగ్గరికి అంత దూరమైనా నేను రావాల్సి వచ్చింది. ఎందుకంటే నాట్ ఆల్ ద టైమ్ యూనో దీని దీని ఫీలు చెప్తే తెలిసేది కాదు. అంటే టచ్ ఫీల్ మేబీ యు ఆర్ సీయింగ్ మై ఫీలింగ్, బట్ మీరు టచ్ చేసినప్పుడు మీ ఫీలింగ్, మీ ఎక్స్పీరియన్స్, దట్స్ వాట్ మ్యాటర్స్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. దిస్ ఇస్ ద సారీ and this is the blouse, and there's one more color in this. Below 10. Earthy brown. అంటే నేను ఎంత బాగుందో. You can wear ivory blouse. I mean, whatever is come is also really nice. A trendy blouse with V-neck looks good. Wide V-neck if you can carry. Otherwise, a closed raw mango V-neck that also looks good. And since it is stripes, the blouse is really good. అంటే ప్రతి ఒక్క దాన్ని చెప్పాలంటే నిజంగా అందుకే ఇన్ని లైవ్ షోలు చేయాల్సి వస్తుంది. ఇది కూడా అంతే, అంత బాగుంటుంది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ప్రిటీ శారీ. అసలు అన్నీ నాకే కట్టుకోవాలనిపిస్తుంది, అంత ఫీల్ గుడ్ ఉన్నాయన్నమాట ఇవి. అఫ్కోర్స్ ఇక్కడ అన్నీ నేను వేసుకోవాలనుకున్న చీరలు మాత్రమే ఉంటాయి. మంచి టస్సర్, వెరీ ప్లెజెంట్. చెక్ దిస్. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఒక దాన్ని మించి ఒకటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. అన్నీ మ్యాక్సిమం బిట్వీన్ 7 to 12, 15 లోపలయ్యే ఇవన్నీ. కొన్ని బిలో 10 ఉన్నాయి, ఇంకా వస్తాయి అన్నమాట. సమ్ లెనిన్ సారీస్ టు గో విత్. సీ సచ్ ఎ బ్యూటిఫుల్ సారీ. ఈ ఫీల్ గుడ్ ఎంత బాగుందంటే, సీ ద బార్డర్ ఈజ్ సో డిఫరెంట్. చాలా అంటే చాలా బాగుంది. ఏదో బిగ్ శారీస్కి డిజైనర్ వేర్. ఎస్. And here is the pallu, and this is the blouse. Plain black with the border. బాగుంది. కొంతమంది అడ్వకేట్స్ గుర్తొస్తున్నారు. అంటే నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లా. ఐ థింక్ ద శారీ ఈజ్ స్పీకింగ్ బై ఇట్ సెల్ఫ్. సో దిస్ ఇస్ ద శారీ అండ్ బ్లౌజ్. నన్ను అడుగుతుంటారు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండేవి కొన్ని ఒక 10 తీసి పక్కన పెట్టేసేయండి మీ చాయిస్కే అని. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ ట్రస్ట్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఆల్సో. అండ్ వాళ్ళకి ఏమి నప్పుతాయో, వాళ్ళకి ఏమి నచ్చుతాయో, నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేసిన అందరికీ థ్యాంక్స్. అండ్ ఐఎమ్ ఆన్ జాబ్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. ప్రిటీ స్మాల్ ప్రింట్స్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. నథింగ్ మచ్ టు టాక్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ స్పీకింగ్ బై ఇట్ సెల్ఫ్. దిస్ ఇస్ అనదర్ కలర్. చిన్న ప్రింట్స్,
6450. Below 7. And this is the blouse. And they're all like that. 6, 6, 5, below 5, 4. All the ranges are going to come now. And of course, you all know about Vidarbha. Vidarbha was always a super hit. But color enta bagundo. Pretty color combination. And here is the blouse. Printed blouse. Pretty bound color. అంటే సమ్ ఆఫ్ ద క్లయింట్స్ వాట్ దే డూ ఇస్ కొన్ని కాటన్ శారీస్ అమ్మకి వాళ్ళు యూఎస్లో ఉంటారు కదా, అమ్మకి కొన్ని ఒక 5-6 శారీస్ అలా పంపిద్దామని షాప్ చేస్తూ ఉంటారు. సో టుడే ఐ థింక్ వీ హ్యావ్ గుడ్ చాయిస్ ఫర్ ఆల్ దోస్ సింపుల్ మల్చందేరీస్ అండ్ ఆల్ దట్. ప్లీజ్ స్టే ట్యూన్డ్. దెర్ ఆర్ సమ్ మోర్ in the budget friendly manner. See, this is a simple mulchanderi with the purple lines. You can team up with any existing blouses also. Linen saree, floral, చిన్న sarees బాగుంటాయి చాలా. ఇది కూడా and all through the saree you have kanta. There's a self texture if you can see. Summer evenings ఎంత ప్లెజెంట్ గా ఉంటాయో ఇలాంటి వేసుకుంటే. And this is the original blouse. Okay. There is another color. This has kanta all over the saree. And here is another color. ఇవన్నీ ఫీల్ గుడ్ శారీస్ అనమాట. ఎంత బాగుందో చూడండి. ప్రిటీ. అండ్ షాడో ప్రింట్ ఈస్ ద బ్లౌజ్. మీరు ఇంకా దేంతో అయినా టీమప్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ కలర్ఫుల్గా ఉండాలనుకొని విత్ ఏ టచ్ ఆఫ్ క్రోషియా బార్డర్. సో దెన్ దిస్ ఇస్ ద సారీ. Then I'll give you mulchanderies. कुछ भी एक below 5. Below 5 is what I'm showing now. Am I audible? Hi Sindhu. Am I audible? I guess so. Okay. I'm sure these won't work for the people who wear sari very occasionally, but వాళ్ళ మదర్స్ పంపించాలన్నా లేకపోతే ఇక్కడుండే సౌత్ ఇండియన్స్కి చాలా కంఫర్టబుల్ మనకి మల్చందేరీస్, కాటన్స్ ఇవన్నీ లైక్ ఇట్ బి పల్లవి కాటన్స్, కృష్ణలంక చీరలు కానీ మల్చందేరీస్ కానీ ఇవన్నీ. సో బికాస్ వీ హ్యావ్ క్రాస్డ్ ఎ స్టేజ్ వేర్ wearing a simple cotton saree, it should be with little bit of touch where you can ఇంట్లో అయినా బాగుండాలి అనుకునే కాన్సెప్ట్ వచ్చినందుకు నిజంగా
I mean, happy for that. So this is one saree, and I'm going to show the other colors also. మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ తీసుకొని టీముకి పెట్టండి. దే విల్ టెల్ యూ ద ప్రైస్ అండ్ అవైలబిలిటీ. సో దిస్ ఇస్ అనదర్ saree with the diagonal lines, and the blouse is going to be this. Okay, this is another color. See, here is another color. సాటర్డే కదా, అందరూ కొంచెం ఎక్కువ వైబ్రేషన్లో ఉంటారనుకుంటా, ఎక్కువ పాటలు. చెక్ ఆన్ టు దిస్. సింపుల్గా, హ్యాపీగా, బడ్జెట్ ఫ్రెండ్లీగా వేసుకోవటానికి ఎంత బాగున్నాయి. ఓకే, హియర్ ఈజ్ అనదర్ కలర్. Grey. Nobody can say no for this, though it is a color choice of fairer skin tone, but ఇది అన్ని స్కిన్ టోన్స్ కూడా బాగుంటుంది. ఎప్పుడు డోంట్ గో బై యువర్ స్కిన్ టోన్ ఆల్ ద టైమ్. ఇది నప్పదు, ఇది నచ్చదు అనేది కాదు. కొన్ని మనకి కరెక్ట్గా సెట్ అవుతాయి, కానీ అలానే డోంట్ స్టాప్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ అదర్ కలర్స్. Okay, so this is how it is. Pretty color. And all the geometric collection in the budget friendly manner. ఇలా ఆఫీస్ వేర్, మంచిగా ఆఫీస్కి వెళ్ళటానికి కాటన్ చీరలే ప్రిఫర్ చేస్తాం కదా వర్కింగ్ ఉమెన్. సో దట్స్ వెన్ దిస్ వర్క్స్ గుడ్. కొంచెం మల్చెందేరి, లావెండర్. చెక్ ఆన్ టు దిస్. అంత బాగుంది. pretty color, kind of white, baby feeling, baby feel fabric also, the prints also pretty గా ఉంది. Super. Okay, I'll show you another color. Peach orange. Check this. This is another color in the same print. Okay,
ఇస్ అనదర్ కలర్, అది కొంచెం బ్లూ బెల్ కలరు. ఇది దిస్ నైస్ ఇంగ్లీష్ కలర్. జస్ట్ సీ ఎంత బాగుందో, బేబీగా కలర్స్ కానీ ఇంగ్లీష్గా, అండ్ వెరీ సూటబుల్. ఎందుకో మంచిగా అనిపిస్తాయి ఇలాంటివన్నీ నాకు. చెక్ ఆన్ దిస్. This is another segment. This is also Malchanderi with this very new concept. Applique. అజ్రక్తో యాప్లిక్ చేయటం. లాస్ట్ టైం నేను ఒక ట్రెండ్, I think a month ago I have shown on Tassar base, which is all sold out. This is on Malchanderi with this kind of applique. Okay. So we have almost come to the end of the show. Please stay tuned for another 8 minutes. Okay. This is how it is. I have colors in this. This is a nice hot pink with the ajrak applique. And here is the pallu. Pallulo kuda ila ajrak applique undi. Blouse. Running blouses. And here is another color. Check this color. Okay. Azrak applique Malchanderi. Another color to go. This is how it is. ఇలాంటి చాలా ఎక్కువ ఇష్టపడతారు హైదరాబాద్లో ఉండేవాళ్ళు, విజయవాడ, వైజాగ్. ఎందుకంటే వీఆర్ మోర్ ఆఫ్ శారీ పీపుల్, వీఆర్ శారీ లవర్స్, అండ్ వీ వాంట్ సమ్ వావ్ ఫ్యాక్టర్. ఓకే, రైట్. The next one to go with. You can check the price and availability with the team. Malchanderi. ఎంత బాగుంది చూడండి, ఎంత బాగుందో అసలు. అంటే మనం పుట్టిన పిల్లలకి మంచి మల్చందేరి వేసేస్తాం. వెరీ బేబీ సాఫ్ట్, వెరీ బేబీ కలర్స్. దట్స్ హౌ దిస్ శారీ ఈస్. ఐ థింక్ ఐఎమ్ టోటలీ ఇన్ లవ్ విత్ దిస్. సీ ద కైండ్ ఆఫ్ నైస్ డాట్స్ అనమాట. ఇలాంటివే మనం వేసేవాళ్ళం పుట్టిన పిల్లలకి, ఇలా సాఫ్ట్గా ఉండేవి. సీ, చెక్ ఆన్ టు దిస్. ఇది అంటే ఒక చిన్న చీరలో ఐ థింక్ దిస్ ఇస్ పెద్ద ప్రైస్ కూడా ఉండదు. మంచి టెక్స్టైల్, మంచి ప్రింట్స్. సీ ద ఎల్లో బర్డ్స్, గ్రే విత్ ఎల్లో ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ చిన్న జరీ బార్డర్, అది కూడా గుచ్చుకోకుండా హ్యాపీగా. ఓకే, అలాంటి చీరలు. ఐ థింక్ ఐ హ్యావ్ అనదర్ కలర్ ఆల్సో ఇన్ దిస్. another color. ఓకే, సో బ్లౌజ్ కూడా బాగుంది. అంటే ఇంత చిన్న చీరకి మళ్ళీ బ్లౌజ్కి కొన్నిసార్లు వేరే వేసుకోవాలనిపిస్తుంది. యూ కెన్ గో విత్ ద సేమ్ బ్లౌజ్ ఆర్ మస్టర్డ్ బ్లౌజ్ ఆల్సో విల్ లుక్ గుడ్. అండ్ దిస్ ఇస్ అనదర్ కలర్ టు గో. కొంచెం బ్రైట్గా కావాలి నాకు అని అనుకున్నప్పుడు, సి దిస్ ఇస్ ద కలర్. This is the blouse and here is the saree.
I think all below 5 or something like that. I really don't know, but that definitely they are budget friendly. You can check with the team. Wow, this is another beautiful color. Just check the one is the textile is beautiful, the print is beautiful, and the feel good factor. Check this. This is how it is. అసలు కలర్ అంత చిన్న శారీస్ అయినా చూడండి, మీకు ఎన్ని వావ్ ఫ్యాక్టర్సో చెప్పగలుగుతున్నా నేను. వెరీ హ్యాపీ టు గివ్ యూ ఆల్ దిస్. ఎస్, దట్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ geometric. See the multiple color lines, very for modern women. Blouse, and here is the blouse. Idi blouse. If you can wear a sleeveless blouse, also looks really cool with this. అది వేసుకోలేననుకున్న వాళ్ళకి there is a different way to do it. కానీ ఫీల్ గుడ్, కార్పొరేట్ స్టైల్ అండ్ ఆఫీస్ అన్ని రకరకాలు ఏం చెప్పినా ఐ సే ఇన్ వన్ వర్డ్, ఇట్స్ ఫర్ మోడర్న్ ఉమెన్. దిస్ ద పల్లు అండ్ దిస్ ద హోల్ బాడీ అండ్ బ్లౌజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ షోకేస్డ్. ఐ థింక్ నేను ఇలా వేసుకుంటున్నప్పుడే మీ అందరికీ ఫీల్ తెలుస్తుంది, ద కలర్ కాంబినేషన్. ఇది థ్రెడ్ చూడండి ఎంత బాగుందో అసలు. అంటే స్కిన్ సెన్సిటివ్గా ఉండే వాళ్ళకు కూడా అంత హ్యాపీగా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు. సీ ద కలర్ కాంబినేషన్. వావ్, బాగుంది. వన్ మోర్ టు గో విత్ in the same category, manchi baby peachish pink baby color with all over nice prints, and here is the chinna border with this is the blouse. This is the blouse. All right, బాగుంది కదా. అన్ని మంచి సమ్మర్, బీట్ ద సమ్మర్ అన్నట్టున్నాయి. We have almost come to the end of the show. Just stay tuned for the showstopper saree. And I think I've shown this in lavender, lilac, ఆ కలర్స్లో చూపించాను. This is in orange. Okay. Indigo is always ఫేవరెట్ టు లాట్. అంటే మళ్ళీ కూడా వేసుకునే కలర్ అండ్ ఆల్ దాట్. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. మీరు రెడ్ బ్లౌజ్ వేసుకోవచ్చు, ఐవరీ వేసుకోవచ్చు, మిక్స్ అండ్ మ్యాచ్ ఆల్సో లుక్స్ గుడ్ టు దిస్. Okay. It's also a simple, I think I can see the tag here, 3,200. So you cannot judge the beauty of the saree by its tag.
But this is a simple saree with a very budget friendly tag. Check on this. మీ దగ్గర ఇంత చిన్నవి కూడా ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. చిన్నవి కూడా ఉంటాయండి, కానీ చాలా బాగుంటే మాత్రమే ఉంటాయి. చెక్ దిస్. బాగుందా? అంటే వెనక ఆకుల్లో నేను కలిసిపోయినట్టుంది. ఇట్స్ ఐ ఫీల్ ఐఎమ్ ఇన్ గార్డెన్ ర్యాప్డ్ మీ మోర్ లైక్ దట్. సీ ద బ్యాక్గ్రౌండ్, ద గ్రీన్, వెరీ యాప్ట్. చిన్న బడ్జెట్లో మంచి చీర. ఓకే, అండ్ నౌ దిస్ ఈస్ ఎ కాంజీవరం సారీ విత్ ప్యూర్ జరీ అండ్ ఫుల్ ఫ్రెంచ్ నాట్ ఎంబ్రాయిడరీ సారీ. This is the statement saree again. Ante chala, you have to check the price with the team. Definitely this is going to be a good saree. Endukante Kanjivaram saree with pure zari and totally knots, French knots embroidery border. This is the beauty of the saree. శ్రీదేవి, మీరు మొన్న నన్ను ఐ థింక్ హైదరాబాద్ షోలో ఇది చూపించాను, మీకు కరెక్ట్గా కనిపించకపోతే దిస్ ఈజ్ ద యాక్చువల్ దిస్ థింగ్ ఆఫ్ ద సారీ. సచ్ బ్యూటిఫుల్గా చూడండి. ఇది పళ్ళు, బట్ దిస్ బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్యూటిఫుల్. దిస్ ఈజ్ ద బ్లౌజ్. And the last one, the showstopper, the climax saree, is a pure zari khadi. What a beautiful saree. Ulta. ఐ థింక్ దీని బ్యూటీ కూడా ఐ థింక్ పిక్చర్లో కన్నా చాలానే బాగుంది. మంచి పేస్టల్ షేడ్ విత్ నార్మల్గా మనకు ఖాదీ అంటే జాలు, పూలు, పక్షులు ఇలా ఉంటుంది. దిస్ ఎ వెరీ కాంటెంపరీ డిజైన్ ఆన్ ఏ ఖాదీ శారీ విత్ ప్యూర్ జరీ. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. అండ్ ఆఫ్ కోర్స్ బ్లౌజ్ ఇక నా ఇష్టం, వేసుకునే వాళ్ళని బట్టి. ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. అట్లీస్ట్ use this color, whoever is buying it. If you are not getting the blouse done here, no problem, but I think I'll be able to do justice for the for this saree blouse also. నేను కట్టుకుంటాను. I think you all would have seen my picture in on fashion show ramp. I was wearing a pink khadi saree. I love khadi sarees. First thing is it is handloom, desi, and I support our weavers very much. హ్యాండ్లూమ్ వీవర్స్ అంటే చాలా ఇష్టం నాకు. వాళ్ళ కష్టం అంటే ఇక్కడ కంప్లీట్గా ఊరికే జడ్జి చేసేస్తారండి, అదొకటి నచ్చదు. ఎవరినైనా లెట్ ఇట్ బి ఒక శారీని కానీ ఒక అఫ్కోర్స్ ఐ హ్యావ్ గాన్ టు ద షూటింగ్ ఆఫ్ శ్రీలీలాస్ అప్కమింగ్ మూవీ. వాళ్ళు అసలు ఎంత కష్టపడతారు, మనం స్క్రీన్ మీద చూసి వెంటనే ఇలా చెప్పేస్తాం, అరే ఇది బాగాలేదు, అసలు వాళ్ళకి తీసే వాళ్ళకి తలకాయ ఉందా, ఇలా ఎలా చేస్తారు, ఏమన్నా బాగుందా, ఇలా నేను కూడా అన్న రోజులు ఉన్నాయి, అనుకున్న రోజులు ఉన్నాయి. బట్ వెన్ యూ రియలీ సీ ద షూట్ అసలు ఎంత కష్టం. ఐ రియలీ లైక్ దిస్ స్వీట్ గర్ల్ యాక్ట్రెస్ శ్రీలీల. సచ్ డాల్ షీయస్, అంటే పిక్చర్ పర్ఫెక్ట్ అని ఏ యాంగిల్లో చూసినా అంత బాగుంది. తను బాగుంటాం ఒకటి కాదండి, షీఈ్ వెరీ హార్డ్ వర్కింగ్. అంటే డైరెక్టర్కి హ్యాపీ అయ్యేదాకా 100 సార్లు చేయమన్నా తను ఒకటే క్లిప్ చేసింది. ఐ రియలీ అప్రిషియేట్ అండ్ ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే అమ్మ ఇంత కష్టపడుతున్నావు అంటే ఒకటే మాట అంది, ఇది కష్టమా ఆంటీ అని, ఇది కష్టమా ఆంటీ అని.
అంటే ఇష్టమైన కష్టం మాలాగే. సో ఎవరైనా it's not easy to be in front of with those many people, the costume, ఇన్నిటితో పాటు వాటన్నిటిని లెక్క చేయకుండా రాత్రి 11:30 టైంలో కూడా షూట్ చేస్తూ ఉన్నారు. అపరెంట్లీ ద డైరెక్టర్ ఈజ్ మై వెరీ గుడ్ ఓన్ ఫ్రెండ్, అంటే ఫ్రెండ్ అనాలో సిస్టర్ అనాలో తన సన్. అలా అలా నేను దానికి వెళ్ళాను కొంతసేపు. విత్ ఆల్ దిస్ I wanted to have little diversion because I was going through all the, the theft and all that. I spent some time over there. It was good. It was అంటే ఎంత కష్టపడతారు. యూ షుడ్ నాట్ జడ్జ్ ఈజీలీ. లెట్ ఇట్ బి ఎ సారీ, లెట్ ఇట్ బి ఎ మూవీ ఆర్ ఎనీథింగ్, బికాస్ మనం చేయలేనిది వాళ్ళు చేస్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలో ఒక కష్టం ఉంటేనే మీ ముందుకు రాగలుగుతున్నారు, ఒక థ్రైవ్ ఉంటే రాగలుగుతున్నారు. సో డోంట్ ఈజీలీ పాస్ ఆన్ ద కామెంట్స్. ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది ఇక్కడ ఇంత, ఇది అలా, ఇది ఇలా. దేనికి ఏది ఉంటుందో దానికి ఒక లెక్క ఉంటుంది. సో దిస్ ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ డోంట్ జడ్జ్ ఆర్ ఒపీనియనేట్ అబౌట్ ఎ పర్సన్ ఆర్ థింగ్స్ క్విక్లీ. అలా వచ్చి ఒక మాట అనేయకండి. అంటే నేను కూడా అనుంటాను. అందుకే నేను తెలుసుకున్నాను. అరే నేను ఎప్పుడు అనుకుంటా, ఏంటి ఇంత మంచి డైరెక్టర్ కదా, ఇలా ఎలా చేశారు, అలా ఈ హీరో ఎలా ఒప్పుకున్నాడు. అందుకే నేను కొన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తూ ఉంటా, మన వాళ్ళు మంచిగా ఎంచుకోవాలి అని. కానీ అన్నిసార్లు మనం అనుకున్నట్టు ఉండవు. ఓకే, సో బికాస్ మీరు ఒక చీర చూసి కూడా అలాగే ఒపీనియన్కి వచ్చేస్తారు కదా, ఇది అక్కడైతే ఇంత, ఇక్కడైతే ఇంత, ఇలా అలా అని చెప్పి. దానికి నిజంగానే చాలా లెక్క ఉంటుందండి. అది ఏ స్టోర్ అయినా కావచ్చు, నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే వదిలేయండి. అంటే అది మీకు నష్టం లేదు, వాళ్ళకి నష్టం లేదు. బట్ ఒక మాట ఉంటుందే, అక్కడంతా ఎక్కువ, ఇక్కడంతా ఇది లేదు, అక్కడంతా అది లేదు. కానీ ఒకసారి మీకు ఎక్కడైనా ఒక మంచి ఒపీనియన్ కుదిరితే మాత్రం మంచి ఒపీనియన్ని క్యారీ చేయండి. సెకండ్ది క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ టు యువర్ సెల్ఫ్. ఇట్స్ నాట్ నైస్, ఇట్ ఈస్ ఓకే. బికాస్ ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ మనకు నచ్చినట్టే దొరకదు. కానీ నచ్చిన వాళ్ళతో ఉండండి, అది సుఖం. ఒక 10 రూపాయలు ఎక్కువైనా నచ్చిన వాళ్ళతో, నచ్చిన ప్లేస్తో ఉండటం అనేది చాలా కంఫర్ట్ జోన్ కదా. అందుకే మనం బ్రాండ్స్కి అలవాటు పడతాము. అలాగే మనకు తెలుసు ఈ బ్రాండ్ ఇంత, ఇది ఎక్కువ. కానీ ఎందుకు ఎక్కువ అని ఏమైనా కానీ దెర్ ఇస్ ఎ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఇన్ దట్. సో ప్లీజ్ స్టిక్ ఆన్ టు దట్. లెట్ ఇట్ బి యువర్ బ్యాగ్స్, యువర్ చెప్పుల్, యువర్ బ్యాంక్, యువర్ డిజైనర్, యువర్ టైలర్, యువర్ సర్వీస్ పీపుల్, హూ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అర్బన్ క్లాప్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఊబర్, ఎవరు ఏదైనా కానీ నచ్చిన వాళ్ళతో ముందుకెళ్ళండి. అంటే నచ్చినంటే మీకు ట్రస్ట్ ఎక్కడైతే బిల్డ్ అవుతుందో వాళ్ళతోటి. ఇట్ నీడ్ నాట్ టు బి అను, ఇట్ కుడ్ బి ఎనీథింగ్ టు ఎనీథింగ్. అసలు ఇదని కావట్లేదు. మై జనరల్ ఒపీనియన్, ద వే ఐ క్యారీ వాళ్ళ. ఎందుకంటే ప్రతిసారి ఒక్కటే ఇది కూడా కొన్నిసార్లు, ఎందుకంటే హ్యూమన్ బేస్డ్ కదండి. అన్నిసార్లు 100 బ్లౌజులు బాగానే ఇచ్చిందను, ఒక్కటి ఇట్ కుడ్ నాట్ బి అప్ టు ద మార్క్. బట్ దెన్ దే ఒపీనియనేట్, చెప్పేస్తారు. అబ్బో చాలా టైం, అబ్బో ఇది, అబ్బో అది. అందరూ మనుషులమేనండి. సో మంచిదైతే తప్పకుండా క్యారీ చేయండి. ఇంకొక మాట ఏంటంటే, యాజ్ ఎ ఉమెన్, నేను ఉమెన్స్ డే రోజు ఆ షో చేశాను. విమెన్కు ఉండే పవరు, స్ట్రెంగ్త్, మొరాలిటీ, అన్నీ నాకు తెలుసు. నేనెంత ధైర్యంగా ఆ షో చేశానో. మీకు మీ పరిధిలో ఉన్నంత వరకు మీకు కెపాసిటీ ఉంటే ధైర్యంగా వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి. నా సిన్సియర్ ప్రేయర్ దిస్ ఇస్. మనం చెయ్యగలిగి చేయలేకపోతే నిజంగా తప్పు. చేయలేకపోతే ఇట్ ఇస్ స్టిల్ ఓకే. బట్ చెయ్యగలిగి చేయలేకపోతే మాత్రం తప్పు. మనందరికీ చాలా స్ట్రెంగ్త్ ఉంది, చాలా కాంటాక్ట్స్ కూడా ఉంటాయి. ఇది చిన్నది పెద్దది నా థెఫ్ట్ కేస్ అని కాదు. ఎవరికి ఏది చెయ్యగలిగితే, మనకున్న ఒకే ఒక ఆపర్చునిటీ ఆఫ్ దిస్ లైఫ్, let us fulfill it with good things and good deeds. So which will actually fetch our, అంటే ఆ ఒపీనియన్తో చేయమంటలా, మనకు వచ్చిన అవకాశాన్ని
మనం చేసుకుంటా పోతే మన బ్యాంక్లో మనమే రిచ్గా ఉంటాం. సో మంచి అనేది సీడ్ వేసిన తర్వాత అది చిన్నగానో పెద్దగానో గ్రో అవ్వనే అవుతుంది. మంచికి స్థానం లేదు, ఈరోజు రేపు మంచిగా ఉండటంలో అర్థం లేదు అని అనుకోవద్దండి. కష్టంగా ఉంటుంది కానీ బట్ ట్రూత్ ఆల్వేస్ విన్స్. అండ్ అంతే, దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సత్యమేవ జయతే అని అనుకుంటూ ఉంటా. అది వర్క్సో నాట్ వర్క్సో, బట్ ఐ ఆమ్ లైక్ దిస్. And thank you all for being in the show for this long. Thank you all so much. So, yeah, that's such a beautiful khadi saree which I presented, and contemporary weave. Chudandi, the design, the self, the pure zari, and a nice contrast selvage. అద్భుతంగా ఉంది చీర. అంటే నాలాగా ఇష్టపడే వాళ్ళకి, వేసుకునే వాళ్ళకి తప్పకుండా ఐ రికమెండ్ దిస్ సారీ. ఎందుకంటే నేను వేసుకోవాలనుకుంటాను. alright, so signing off for now, and I will see you all in the next live show. Okay, thank you, bye bye.